శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం నవంబర్ 24వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారి యొక్క వార ఫలితాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ నవంబర్ 24 నుండి నవంబర్ 30వ తేదీ లోపు ఈ వారంలో ఈ రాశి వారికి కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ఆర్థిక జీవితం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోబోతున్నారు, ఏ అంశాల్లో ఈ రాశి వారికి ఈ వారంలో వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే ఈ రాశి వారికి ఈ వారంలో మరింత శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో యొక్క తులారాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వీరు ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా, రాజీ లేకుండా వ్యవహరిస్తారు. సంతోషమైనా సరే అంతే బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇక ఈ రాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఇక ఇలాంటి తులారాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకీగా, సంతోషంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పనిలోకైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ విధంగా తులారాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్టలు, హోదా, పలుకుబడి అనేవి అధికంగా ఉంటాయి. ఇక ఈ తులారాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే వారికి తప్పకుండా ఈ రాశి వారు సహాయం చేసి తీరుతారు. ఈ విధంగా ఈ తులారాశి వారు ప్రతి విషయంలో కూడా తమ ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి ఈ నవంబర్ 24వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీలోపు ఈ వారంలో లాభస్థానంలో సూర్యుడు మరియు బుధుని యొక్క కలయిక వల్ల తులారాశి వారికి బుధాదిత్య యుగం అనేది ఏర్పడింది. ఇక అలాగే 3వ స్థానంలో రాష్ట్రాధిపతి శుక్రుడు సంచారం చేస్తున్నారు. ఇక దీని కారణంగా తులారాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగాలలో ఆదాయపరంగా శుభవార్తలు వింటారు. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఈ రాశి వారికి వ్యాపారంలో ఈ వారంలో కొత్త పుంతలు తొక్కుతారు. అంటే ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి బాగా లాభిస్తాయి. ఇక ఆదాయపు మార్గాలు వీరికి ఎదురు వస్తాయి. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగులు ఉన్నారో వారికి ఈ వారంలో ఉద్యోగాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే గతంలో మీరు ఏవైనా కంపెనీకి అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్నట్టయితే మీకు ఈ వారంలో ఆ కంపెనీ నుంచి ఉద్యోగ పరంగా కాల్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తులారాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలించి మీకు మీ బంధువులోనే ఒక చక్కటి పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది. ఇక మీకు ఈ వారంలో మిత్రుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందుతాయి. అదేవిధంగా తులారాశి వారికి ఈ వారంలో తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా సజావుగా పూర్తవుతుంది. ఇక ఈ వారంలో తులారాశి వారికి దైవ చింతన విపరీతంగా పెరుగుతుంది. ఇక విద్యార్థులకు ఈ వారంలో పురోగతి సాధించి తీరుతారు. ఇక ఈ వారంలో తులారాశి వారికి ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇక కొంతమందికి ప్రేమించిన వ్యక్తులకు ఈ వారంలో తమ ప్రేమను పెద్దల ముందు పెళ్లి వరకు తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. వారు కూడా అంగీకారం తెలిపే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ వారంలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం అసలు చేసుకోకండి. ఎందుకంటే అది మీకు చెడ్డ పేరు తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో తులారాశి వారు ఇతరుల విషయంలో అస్సలు జోక్యం తీసుకోకండి. మీ పనులు మీరు సజావుగా చేసుకోండి. అంతేకాని వేరే వారి విషయంలో మీరు తలపెట్టి కష్టాలు కొన్ని తెచ్చుకోకండి. ముఖ్యంగా ఈ వారంలో తులారాశి వారు
మరిన్ని శుభ ఫలితాల కోసం దుర్గాదేవి స్తోత్రం పఠనం చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.